కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రజల్లోకి వచ్చి ఓట్లడిగే ధైర్యం లేదని, అందుకే ఈ రెండు పార్టీలు తెర వెనుక నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు కరువు భత్యం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని వర్గాలు బీజేపీకి అండగా ఉంటాయన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులు యువతను మోసం చేసిందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు 5 డిఏలు బాకీ పడిందని, ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఖమ్మము వరంగల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరు జేఏసీలో కానీ ఉపాధ్యాయ సంఘాలలో కానీ జీవితం అంతా అందులోనే పనిచేశారు. అజాత శత్రువు వీరు. సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడు అంటాం మేము. సర్వోత్తమ రెడ్డి వీరు సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయులకు జీవితం అంతా సేవ చేసినటువంటి సర్వోత్తమ రెడ్డి గారు వారిని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తెలుసు. ఏ సంఘం ఈ సంఘం ఉన్నా, ఏ సంఘం ఉన్నా కూడా అన్ని సంఘాల వాళ్ళు కూడా, అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా వారు అజాత శత్రువు కాబట్టి అందరూ కూడా ఆయన కండగా నిలబడి మద్దతు ప్రకటిస్తున్నారు. మీరు కూడా మీ ద్వారా కూడా నేను అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క కాన్స్టిట్యున్సీ నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో ఈ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో గెలిపించాలి. ఉపాధ్యాయుల గొంతు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాసన మండలిలో మళ్ళీ వినాలి. గత అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయుల గొంతు మరి మూగపోయింది శాసన మండలి.